ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా పాపానికి బానిసలైపోయి జీవిస్తున్న వాళ్ళు? ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు చేస్తున్న పాపిష్టి పని నుంచి బయటపడలేక, నీకున్నటువంటి అపవిత్రమైన అలవాటు నుంచి, ఆ చెడు అలవాటు నుంచి బయటపడలేక, ఆ అక్రమ సంబంధం నుంచి బయటపడలేక, ఆ అపవిత్రమైన బంధం నుంచి బయటపడలేక, ఎవరైనా ఈరోజు ఒకవేళ నేను బాగుపడితే ఎంత బాగుండు, నా జీవితం మారితే ఎంత బాగుండు, నా బ్రతుకు మారితే ఎంత బాగుండు అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే నిన్ను మార్చగలిగిన, బాగు చేయగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ ప్రశ్న, ఆ ప్రభు నిజంగా నన్ను మార్చగలిగితే ఎంతకాలం పడుతుంది ఆయన నన్ను మార్చడానికి? ఒక్క క్షణము చాలు ఆయన నిన్ను మార్చడానికి. నేను చేయాల్సింది ఏమిటి? నా జీవితం బాగుపడాలంటే, నా బ్రతుకు బాగుపడాలంటే, నా కుటుంబం కట్టబడాలంటే, నాకు మంచి భవిష్యత్తు ఉండాలంటే, పాత రోత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే నేనేం చేయాలి? నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు. నీకోసం నా ప్రభు చేయాల్సిందంతా చేసేసాడు. నువ్వు చేయాల్సిందల్లా మనపూర్వకంగా ఈరోజు మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా, పాపిష్టి వాడిని, పాడైపోయిన వాడిని, పతనమైపోతున్న వాడిని, కానీ నువ్వు బాగు చేస్తావట, నా జీవితాన్ని మారుస్తావట, నమ్ముతున్నాను. ఈరోజే, ఈ క్షణమే నా జీవితాన్ని బాగు చేయి, నా బ్రతుకును బాగు చేయి అని నువ్వు ప్రార్థన చేస్తే చాలు. ఇక్కడి నుంచి నువ్వు పరిశుద్ధునిగా ఇంటికి వెళ్తావు. అలా నిన్ను పరిశుద్ధునిగా మార్చుటకు, పరిశుద్ధునిగా తీర్చుటకు, బాగు చేయుటకు నా ప్రభువు చాలినవాడో, దానికి నేనే అసలైన సాక్ష్యం.